హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి ఐస్ క్రీమ్ అండి. మస్క్ మిలన్ ఐస్ క్రీము ట్రెండింగ్ అవుతుంది కదా, ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా. మా పిల్లలు ఒకటే గోల్ చేస్తున్నారు, ఐస్ క్రీమ్ చేయ మమ్మీ, ఐస్ క్రీమ్ చేయని. నేను కూడా ఐస్ క్రీమ్ అనేది చేశాను. వీడియో చూసిద్దాం ఎలా చేశాను. అయితే ఒక మస్క్ మిలన్ తీసుకున్నాను, అది శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక నేను ముందుగా ఒక 1/2 లీటర్ పాలైతే ముందు రోజు తెచ్చుకొని కాగపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అప్పుడు మేగడ అనేది ఫామ్ అవుతుంది కదా, బాగుంటుందని కొంచెం పాలైతే పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా పాలు వచ్చేసరికి గ్యాస్ మీద పెట్టేసుకొని 2-3 పొంగులు వచ్చేటట్టు మరిగించుకోండి. మరిగించుకునే లోపు మనం కొంచెం పాలు తీసుకున్నాం కదా, ఆ పాలలోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి. మొత్తాన్ని లండ్స్ అంటే ఉండలేమీ లేకుండా మొత్తాన్ని కలపండి నీట్గా. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలపండి. చూసారు కదా, ఇక్కడ పాలైతే పొంగుకు వస్తున్నాయి, మరుగుతున్నాయి. మరిగి పొంగు వచ్చేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే పోసుకోవాలి దాంట్లోకి. ఎటువంటి క్రీము, మిల్క్ పౌడర్ వాడకుండా మనం ఈ ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తున్నాము. పాలైతే నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. మీరు కూడా అదే తీసుకోండి, బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది. ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే మనం తీసుకున్న పాలల్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు అయితే మరగనించుకుందాం, ఎందుకంటే కొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం మస్క్ మిలన్ అయితే కట్ చేసేసుకుందాము. పైన ఫస్ట్ ఉంటుంది కదండి, అదైతే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత మనకి లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేసుకొని మొత్తాన్ని ఆ సీడ్స్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత దోశల గింటి, పప్పుచారు గింటి ఉంటుంది కదా, అలాంటి గింటి ఒకటి తీసుకోండి. స్పూన్తో కన్నా ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. తోలు మందంగానే ఉండేది కాబట్టి పర్లేదు. అదే నాటుకాయ అనుకుని, ఇది హైబ్రిడ్ కాయ, నాటుకాయ అయితే పలచగా ఉండేది. కొద్దిగా నిదానంగా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఏమాత్రం లోపల మనకి ఫ్రూట్ అనేది లేకుండా తీసేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసేసుకొని నేను కొంచెంగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కస్టర్డ్ మిల్క్ని. పంచదార కూడా వేసుకున్నాను, టేస్ట్కి తగ్గట్టు పంచదార కూడా వేసుకోండి. చూసారు కదా, నేను మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మస్క్ మిలన్లోకి వేసేసుకోండి. నేను 2 టైమ్స్ పట్టుకోవాల్సి వచ్చింది. చూసారు కదా, మొత్తాన్ని వేసేసుకొని మూత పెట్టేసేయండి. దానికి బాగా క్లోజ్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. చేసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అనేది, అదే ఫ్రిడ్జ్ ఉండేది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్లో పెట్టేసుకున్న తర్వాత నా హాడ కొంచెం కస్టర్డ్, కొంచెం అయితే జ్యూస్ అయితే మిగిలింది, మస్క్ మిలన్ జ్యూసు. నేను ఇంకా మా పిల్లలకి ఇంకా గ్లాసుల్లో పోసి ఇచ్చేసానండి. మంచిగా ఒక్కొక్క గ్లాస్ అయితే వచ్చింది. ఎంత బాగుందన్నారు తెలుసా. ఇంకా మనం సీడ్స్ తీసుకున్నాం కదా, సీడ్స్లో జ్యూస్ చాలా ఉంది. ఆ జ్యూస్ కూడా దాంట్లో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను అలాగా స్టైనర్లో తీసేసుకొని మిక్స్ చేసేసుకుని తీసుకొని మిక్స్ చేసేసి పిల్లలకి ఇచ్చేసాను. చాలా అంటే చాలా బాగుందన్నారు. వీక్లీకి 1-2 టైమ్స్ అని ఇలా చేసేవంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే చూడండి, నేను అలా కవర్ కూడా పెట్టేశాను. మీ కాడ ఏదైనా ఉంటే పెట్టుకోండి. నేను అలా కవర్ చేయడం వల్ల త్వరగా మనకు ఐస్ అనేది ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఎంత చక్కగా ఐస్ అనేది అయిపోయిందో. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్